జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బంద్ పిలుపునిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 64% బీసీ ప్రజలకు బీసీ రిజర్వేషన్ల కోసం ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 9 ప్రకారం షెడ్యూల్ 9 ప్రకారం మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ను ఈ యొక్క రెడ్డి జాగృతి వాళ్ళు అడ్డుకోవడం వల్ల దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మనం బీసీల యొక్క హక్కులు కాపాడుకోవడం కోసం మనం షెడ్యూల్ 9ను అమలు చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రజా పోరాటాల ద్వారానే సాధ్యమవుతుంది కనుక తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపు బంద్కు పిలుపునిస్తూ ఉంది. అలాగే విద్యా సంస్థలు కానీ కాలేజీలు కానీ వివిధ చిరు వ్యాపారులు కూడా రేపు స్వచ్ఛందంగా బంద్లో బీసీ ప్రజలు కూడా పాల్గొనాలని మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోరాటాన్ని ఆపేస్తే భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బంది అవుతుంది కనుక ఖచ్చితంగా మనం ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు రేపు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ జిల్లా నాయకులుగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. స్వచ్ఛందంగా ప్రతి ఒక్క బీసీ కూడా రేపు రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క బంద్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఎందుకంటే 64% ఉన్నటువంటి బీసీలు ఈరోజు మన హక్కుల కోసం మనం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది. గతంలో మనం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే మనం పోరాటాలు చేశామో అవే పోరాటాల ఫలితమే ఈరోజు మనం 42% రిజర్వేషన్ రావడానికి షెడ్యూల్ 9ను ఏదైతే రాజ్యాంగ సవరణ ద్వారా మనం అమలు చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఖచ్చితంగా కావాలంటే ప్రజా పోరాటాలు ఖచ్చితంగా చేయవలసిందే. ఏదైతే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ యొక్క బిల్లు ఆమోదం పొందదని కోర్టులలో కూడా నెగ్గదని వాళ్ళకు తెలిసి కూడా వాళ్ళు మద్దతు ఇస్తున్నట్టు రేపు వాళ్ళు కూడా ప్రజల్లోకి వస్తున్నారు. ఏదేమైనా కూడా బీసీ ప్రజలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. మనం ఏదైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎలా పాల్గొన్నామో తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నామో భారత స్వతంత్రోద్యమంలో ఎలాగైతే పాల్గొన్నామో రేపు భవిష్యత్తు రోజుల్లో కూడా బీసీ ఉద్యమాన్ని కూడా 42% రిజర్వేషన్ వచ్చేసరికి రావడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు పంచుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి స్తంభింపజేయాలని కూడా ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే. జై బీసీ. జై బీసీ.